ఫోన్ చేయగానే మనకి రింగ్ టోన్లు రావట్లేదు. ఫస్ట్ రింగ్ టోన్ ఏమొస్తుంది అంటే, అయ్యా డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు, మిమ్మల్ని ఎవడో అరెస్ట్ చేయడు, అసలు సెల్ ఫోన్లో అరెస్టులు దీంట్లో ఏముండదు, ఫ్రాడ్ చేసేటటువంటి వాళ్ళు మీకు అట్లాంటి కాల్స్ చేస్తారని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీకు చెప్పమంది అని ఓ మెసేజ్ వస్తుంది. సీన్ కట్ చేస్తే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అది వింటున్నారు, రెండో పక్కన మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ₹1 కోటికి పైగా మోసపోయినటువంటి సంఘటన, 11 కోట్లకు పైగా మోసపోయినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. ఏదైతే 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు అతను ఇందులో ఇరుక్కుపోయాడు. 18 రోజుల పీరియడ్లో డిజిటల్ అరెస్ట్ అన్నటువంటి పేరుతో అతని నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి. మెయిన్లీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ని విక్టిమ్ కాంటాక్ట్ చేసిన తర్వాత కానీ అసలు విషయం బయటపడలేదు. ఇందులో సిమ్ కార్డ్ లింక్డ్ విక్టిమ్స్ ఆధార్ వాజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ సైబర్ హెరాస్మెంట్, యాడింగ్ దట్ ఎ కేస్ హ్యాడ్ బీన్ రిజిస్టర్డ్ ఎట్ ఎ పోలీస్ స్టేషన్ ఇన్ ముంబై అన్నటువంటి పేరుతో అక్కడ మీ సిమ్ ద్వారా ఎవరో ఏదో ఫ్రాడ్ చేశారు, దాంతో తీసుకున్నటువంటి ఆధార్తో అని చెప్పేసి బెదిరించి అతని దగ్గర నుంచి నీ మీద కేసు వచ్చింది అని చెప్పేసి డబ్బులు వసూలు చేసినటువంటి సంఘటన. ఇక్కడ డిజిటల్ అరెస్ట్ ఎవడు చేయడు, అసలు అరెస్ట్ చేసిన వాళ్ళు డబ్బులు ఎట్లాగో అడగరు అన్నటువంటి విషయాన్ని తెలియక, పోలీసింగ్ సిస్టమ్ ఏంటో తెలియక ఇట్లాగా ఇరుక్కుపోతున్నారు, డబ్బులు అన్యాయం చేసుకుంటున్నారు.